ఎమ్మెల్సీ కవితకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే బీర్లాయిల ఎన్ఎం శ్రీనివాసరెడ్డిలకు బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. ఇక ఫినాయిల్తో నోరు శుభ్రం చేసుకోన్న ఎమ్మెల్యేల ఇంటికి మెడికల్ కిట్ పంపించారు. ఇద్దరు ఎమ్మెల్యే మానసిక స్థితి బాగాలేదని ఓయి సాక్షిగా మెడికల్ కిట్ను ఫినాయిల్ను వారి కోసం పంపిస్తున్నామని శుభ్రం చేసుకోవాలంటూ సూచించారు. నాయకులు బీర ఐలయ్య ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కాడ పదవులు పొందేందుకు దిగజారిపోయి మహిళ అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రౌడీ భాషల కవితక్క మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. మీ మానసిక పరిస్థితి బాగలేదు, మీరు ఇదే విధంగా కనుక ప్రవర్తిస్తే మీకు ఇప్పటికైతే మెడిసిన్ పంపిస్తున్నాం, మీ నోరును శుద్ధి చేయడానికి ఫినాయిల్ పంపిస్తున్నాము. ఇక కూడా మీరు మారకపోతే మా సొంత ఖర్చులతోటి చందాలేసి మిమ్మల్ని ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి జాయిన్ చేయడానికి కూడా మేము వెనకాడము. మీరు మీ నాయకుడు గతంలో ఓటుకు నోటు కేసులో దొంగకున్నటువంటి నాయకులు మీరు నికార్సైనటువంటి నాయకుల్ని మహిళలనే గౌరవం లేకుండా మాట్లాడితే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా సహించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా నీ భాష మార్చుకోరి. మీరు చేసిన గతంలో దందాలు మీకున్నటువంటి అన్ని కూడా మా నోటీసులో ఉన్నాయి.